గోషామాల్లో హై టెన్షన్ నెలకొంది. ఒక బిల్డింగ్ ఒక్కసారిగా ఒక 3 అంతస్తుల బిల్డింగ్ కుంగిపోయింది, ఒక పక్కకి వాలిపోయింది. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ పరిస్థితి కానీ ఆ పక్క ఇళ్లలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది. అర్ధరాత్రి పిల్లర్ కోసం గుంతలు తీస్తుండగా ఆ పక్కనున్నటువంటి బిల్డింగ్ ఒక్కసారిగా కుంగిపోయినట్లుగా తెలుస్తుంది. భవనం పక్కనే ఒక ఖాళీ స్థలం ఉంది. ఆ స్థలంలో ఒక కన్స్ట్రక్షన్ కోసమని పిల్లర్ల కోసం గుంతలు తీస్తున్నారు. ఈ సమయంలోనే ఒకసారిగా పక్కనే ఉన్నటువంటి భవనానికి కూడా నెర్రెలు వచ్చినట్లుగా తెలుస్తుంది. పనులు చేస్తుండగానే స్వల్పంగా ఆ భవనం కుంగిపోయిందట్టు తెలుస్తుంది. ఆ స్థానికులు కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే జేసీబీతో గుంతలు తీస్తున్నట్లుగా స్థానికులు చెప్తున్నారు. భవనంలో ఉన్నవారిని ఇప్పటికే అధికారులు ఖాళీ చేయించినట్లుగా తెలుస్తోంది. మీరు స్క్రీన్లో చూస్తున్నారు. ఆ భవనం ఇప్పుడు ఎలా ఉందో మీరు ఒక్కసారి చూడొచ్చు. ఒక భారీ భవనం, 3 అంతస్తుల భవనం. అటొక భవనం ఇటొక భవనం ఉంది. మధ్యలో ఒక ఖాళీ ప్లేస్ ఉంది. అదిగో సహజంగా మన దగ్గర కొన్ని సందర్భాల్లో ఈ పక్కనున్నటువంటి ఇంటిని ఆనుకొని ఆ గుంతలు తీస్తూ ఉంటారు, లేదంటే దానికి ఆనుకొనే గోడను నిర్మించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ సమయంలో అక్కడ ఒక జేసీబీతో గుంత తీస్తున్న సమయంలో ఆ మట్టినంతా తొలగించడం వల్ల ఆ పునాదికి సపోర్టు లేకపోవడంతో అది ఒక్కసారిగా కుంగిపోయినట్లుగా తెలుస్తుంది. దానివల్ల అదిగో ఆ భవనానికి నెర్రెలు కూడా వచ్చాయి. మొత్తం క్రాక్స్ రావడాన్ని మనం చూడొచ్చు. మీరు స్క్రీన్లో చూస్తున్నారు. ఒక 3 అంతస్తుల భవనం ఒక్కసారిగా పక్కకి ఒరిగిపోయి అలా క్రాక్స్ వస్తే ఎంత భయానకంగా ఉంటుందో పరిస్థితి. అంటే ఏ క్షణంలో పూర్తిగా పడిపోతుందో, కొలాప్స్ అవుతుందో అన్న భయం ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకైనా పక్కన ఉన్న వాళ్ళకైనా సహజంగా మనకు ఉంటుంది. మనం చూడొచ్చు. ఇప్పుడు ఆ భవనం పడిపోకుండా వెంటనే అక్కడ సపోర్ట్ పెట్టినట్లుగా మనకు కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు విచారణ చేస్తున్నారు. అంటే పరిమితికి మించి ఆ గుంతలు తీయడం వల్ల ఏదైనా జరిగిందా, లేకపోతే ఏం జరిగింది? ఉన్నటువంటి భవనానికి ఫిట్నెస్ సమస్య ఉందా, లేకపోతే పరిమితికి మించి గుంతలు తీయడం వల్ల మట్టి మొత్తం పోవడం వల్ల ఆ భవనం ఒక్కసారిగా పట్టు లేకపోవడం వల్ల, సపోర్ట్ లేకపోవడం వల్ల పక్కకి ఒరిగిందా అనేది ఇప్పుడు అధికారులు విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది.